హైదరాబాద్లోని జస్టిస్ ఫర్ దిశాని హన్మకొండలోని మానసాను ఇద్దరు అమ్మాయిలని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపిన నేరస్తుల్ని బహిరంగంగా ఉరితీయాలని దిల్సుఖ్ నగర్ చైతన్యపురి శివాజీ విగ్రహం వద్ద V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ జనరల్ సెక్రటరీ కాచం సుష్మా, కార్యనిర్వాహకులు సుధారాణి, నాగలక్ష్మి, ముది యాదగిరి, తోట మహేష్ గౌడ్, కొత్తపేట మహిళా అధ్యక్షురాలు విజయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయింది, అయినా కూడా ఇంకా స్వతంత్రం రాలేదు అనుకునే స్టేజ్కి పిల్లలు వచ్చేసారు। కానీ 9 నెలల పిల్ల దగ్గర నుండి 90 ఏళ్ళ ఆడపిల్ల వరకు మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు। ఇవన్నీ కఠినంగా ఉన్నాయి। ప్రభుత్వం కఠినంగా వాళ్ళని శిక్షించాలి। ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఉరి శిక్ష విధించాలి। వాళ్ళని తీసుకెళ్లి జైల్లో ఉంచి ఇలాంటివన్నీ చేయకూడదు। ఆ పోలీసులు కూడా ఏం చేశారు, మీరు 100కి నెంబర్కి చేయొచ్చు కదా అన్నారు। ఒకవేళ నిజంగానే అమ్మాయి 100 నెంబర్కి చేసింది అనుకోండి, వాళ్ళు వచ్చి ఏంటమ్మా 9 గంటలకే నువ్వు నాకు ఫోన్ చేసావు అని ఆ పోలీసులు ఒకవేళ అన్నట్టయితే అది ఎలా ఉండేది? వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, మా అమ్మాయి ఇంకా రాలేదు అంటే ఆ పోలీసులు తీసుకొని ఎక్కడ ఏంటి అనాలి। కానీ అలా కాకుండా మా పరిధిలోకి రాదని ఈ స్టేషన్, మా పరిధిలోకి రాదని ఆ స్టేషన్, వాళ్ళు ఏం చెప్పారు అంటే మీ అమ్మాయి ఏ బాధ్యతతోనే వెళ్ళిందని। అది ఎంతవరకు తప్పు? అది న్యాయమైన? వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు కదా, ఏదొస్తే మాట్లాడడం కాకుండా మర్యాద మాట్లాడడం। ఆ ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటప్పుడు ఆ ఉద్యోగాలు ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళు అలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన। అన్ని మార్పులు రావాలి। ఇప్పుడు ఆడపిల్లలు అన్నింటిలో సమానం అని చెప్పేసి పనులు తీసుకొని ఇక్కడ జాబ్కి వెళ్ళడం కానీ, కాలేజీకి వెళ్ళడం కానీ అన్నింటిలో ముందడుగు వేసి అన్నింటిలో ముందుకు వస్తారు। అదేవిధంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక చిన్న జీవో మొత్తం ఆల్ పార్టీ మీటింగ్, బ్రదర్ అన్నట్టు ఒక పార్టీ మీటింగ్ పెట్టుకొని ఏదైతే కాన్స్టిట్యున్సీ ఆ పిఎస్ పరిధి వాళ్ళకే అధికారం ఇచ్చి ఎవరైతే నిందితులు ఉంటాడో ఆన్ ది స్పాట్ వాళ్ళని చంపేస్తే లేడీస్కి సెక్యూరిటీ కావాలండి। లేడీస్కి అసలు సెక్యూరిటీ లేకుండా బయటకి రావాలి అన్న భయం। ఇప్పుడు పిల్లలకి ఇంతకుముందు చెప్పారు వాళ్ళు కూడా, ఎందుకంటే మగ పిల్లలకి పేరెంట్స్ చెప్పాలండి, అడ్డగాడులాగా పెరిగి దున్నపోతుల రోడ్ల మీద పడి ఆడపిల్లల్ని అనుభవించడం కాదు। వాడికి అమ్మ చెల్లి బంధం అన్నీ ఉన్నాయి వాడికి కూడా, మరి వాడి ఇంట్లో కూడా ఇదే జరిగితే వాడు ఏం చేస్తాడు? దీనికి ఏమి సమాధానం చెప్తారు వాళ్ళు? చెప్పండి, ఏంటిది? ఆడపిల్లలు బయటికి పోతున్నారు, బయటికి పోవాలి అంటే భయపడుతున్నారు। మేము 50 ఏళ్ళ ఏజ్ వాళ్ళమైనా బయటికి వస్తున్నాం ధైర్యంగా, కానీ చిన్నపిల్లలు ఆడపిల్లలు వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడట్లేదండి। వాళ్ళు వస్తే బయటకి ఇలాంటివి జరుగుతున్నాయి। ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అసలు మాకు కూడా అర్థం కావట్లేదండి। దీనికి సమాధానం ఏం చెప్తారో మరి ఏంటో వాళ్ళ నలుగురిని ఏం చేస్తారు? తీసుకెళ్ళి చెల్లపల్లి జైల్లో మంచిగా పెట్టి మేపి చూస్తున్నారు। మరి వాళ్ళని తీసుకురండి। ఏ పబ్లిక్ ముందు అయితే వాడు నడి రోడ్డు మీద అమ్మాయిని అత్యాచారం దారుణంగా చేసి అమ్మాయిని ఒక డాక్టర్ అని చూడకుండా కూడా వాడు హత్య చేశాడు అంటే ఆ తల్లిదండ్రుల ఏది లేదు, ప్రొఫెషన్ చూడకుండా ఏది లేదు అమ్మాయి, అలాంటి అమ్మాయిని చేశాడు వాడిని నడి రోడ్డుకు తీసుకురండి। ఈ అమ్మాయితో మన దేశంలో ఇదే లాస్ట్ కావాలి। ఈ పనిష్మెంట్ పోలీసు వాళ్ళు కాకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి చేత కాకుంటే మేము ప్రజలు మేము చేసుకుంటాం। వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో మేము ఇస్తామండి, మా చేతిలో వదిలేయండి। అమ్మాయి ఎంత టార్చర్తో చనిపోయిందో అదే టార్చర్ ఆ కొడుకులని మీరు డైరెక్ట్ పబ్లిక్లో తీసుకొచ్చి ఉరి వేసినా కానీ మీరు ఉరి తీసినా హాయి ఒక 2 నిమిషాల్లో ప్రాణం వదిలేస్తారు।